లోకేష్ ని రావద్దని కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అవన్నీ ఊహాజనితమేనండి. బేసిక్గా ఆయన ఉద్దేశం అలాగే కనబడుతుంది మనకి. కాకపోతే ఏంటంటే 15 ఏళ్ళు మేము విడిపోము అనేటటువంటి సంకేతం కార్యకర్తలకు ఇస్తున్నారు అక్కడ. మిగతాదంతా తర్వాత చూసుకుందాం. కార్యకర్తలకి మీరు కింద గొడవ పడవాకండ్రా, మీరు అన్నట్టు ఎమ్మెల్యేల దగ్గర ఫీల్ అయ్యారు, ఇట్లాంటివన్నీ బయట మాట్లాడకండి, సర్దుకోండి, వాళ్ళు పెత్తనం చేస్తారా కన్విన్స్ చేసుకోండి, కన్ఫ్యూజ్ చేయకండి, మా దాకా తేబాకండి. ఇప్పుడు ఏదన్నా ఒక యంత్రాంగం ఉంది అక్కడ, కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ తమ నియోజకవర్గంలో అధికార పక్షం నుంచి ఇబ్బంది ఎదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎందుకండి, జనసేన నాయకుడు తన ఏరియాలో ఇసుక ఫ్రీగా పట్టుకెళ్ళగలడా? జనసేన కార్యకర్త ఇల్లు కట్టుకుంటుంటే ఇసుక ఫ్రీగా వస్తుందా? అది కనుక్కోండి ఒకసారి, చూద్దాం. అంటే గ్రౌండ్ లెవెల్లో అంటే ఎంత వాళ్ళు బాధపడకుండా ఉంటుంటే ఈసారి ఎంత రహస్య సమావేశం పెట్టుకోరు కదా. ఎందుకంటే నాకు మొన్న ఈ ఆవిర్భావ దినోత్సవం ముందు కూడా నాకు అందిన విశ్వసనీయ సమాచారం, ఒక వ్యక్తి చెప్పిన సమాచారం, పిఠాపురంలో వాళ్ళు ముందు కూడా కొంతమంది నాయకులు అక్కడ పెండెం దొరబాబుని ఎప్పుడైతే చేర్చుకున్నారో కొంతమంది జన సైనికులు అక్కడ లోకల్కి ఇలాంటి రహస్య సమావేశం ఒకటి పెట్టుకున్నారు. అప్పుడు కూడా వాళ్ళు కూడా